ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరండి అంటే 195% కొన్ని ఏరియాల్లోకి వెళ్తే ఆ పేటలో వాళ్ళు ఆ పేటలోనే, ఆ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలోనే. చూడండి, మందిరానికి వెళుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, బాప్తీసం పొందేమంటున్నారు, శరీరెచ్చలను వదలట్లా. మందిరంలోనే సెల్ ఫోన్లో మెసేజ్లు, నువ్వు మందిరానికి వెళ్తున్నావా, నేను వస్తున్నా, వెళ్తలేదు నువ్వు, నేను మానేస్తా. అంటే వీళ్ళు శరీర కార్యాలు ఎక్కడ చేస్తున్నారు? మందిరంలో, ప్రభు సన్నిధిలో. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మీరు చూడకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నాడు. ఒక రోజున లెక్క అడుగుతాడు. లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఎవరైనా తప్పు మార్గంలో నడిస్తే మనం ఏం చేయాలంట? హెచ్చరించాలి. హెచ్చరిస్తే హెచ్చరికకు లోబడి సరి చేసుకుని ప్రత్యాత్తాపడి ప్రార్థన చేసుకుంటే సరే. ఒకవేళ అలాగూ చెయ్యని ఎడల వారికి కొంచెం దూరంగా ఉండాలి అంటున్నాడు.